నిన్న మహోగ్ర రూపం దాల్చిన బుడమేరు వాగు ఇవాళ ప్రశాంతంగా కనిపిస్తోంది. 2 రోజులుగా బెజవాడను ముంచెత్తింది ఈ బుడమేరు వాగే. ఇవాళ బుడమేరులో వరద పూర్తిగా తగ్గిన దృశ్యాలు ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ పై చూస్తున్నాం. టీవీ9 డ్రోన్ లో ఎక్స్క్లూజివ్ దృశ్యాలివి. ఇదే బుడమేరు 2 రోజులుగా బెజవాడ వాళ్లతో కన్నీళ్లు పెట్టించింది. ఊరు ఏరు ఏకమైపోయి వేల మంది అల్లాడిపోవడానికి కారణమైంది ఇదే బుడమేరు వాగు. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో చూడండి ఒకసారి. ఈ దృశ్యాలు చూస్తే ఈ వాగు నుంచేనా ఇంతటి వరదొచ్చి పడింది అనిపించేలా ఉంది. నిజానికి బెజవాడకి బుడమేరుకు మధ్య ఉన్న ఈ ముప్పు ఈనాటిది కాదు. బెజవాడకు దుఃఖదాయని అంటే అది బుడమేరు వాగే. వరదలొచ్చినప్పుడు అంతలా పొంగుతుంది వాగు. ఈ వరదంతా ఊరిపై పడకుండా ఉండడానికి గతంలో కూడా ప్రయత్నాలు జరిగాయి. బుడమేరు వాగుకు వెలగలేరు దగ్గర ఒక డైవర్షన్ ఛానల్ ని కూడా ఏర్పాటు చేశారు. కృష్ణా నదిలోకి ఇబ్రహీంపట్నం మీదుగా ఈ వరదను డైవర్ట్ చేయడానికి కాలువలు కూడా ఉన్నాయి. అయినా ఎగువన కృష్ణాకు పోటెత్తిన వరద కారణంగా బుడమేరు నీరు వెనక్కి ఎగదన్నింది. దాని ప్రభావం వల్లే సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలు 2 రోజులుగా నీళ్లలో నానుతూనే ఉన్నాయి. బుడమేరు విజయవాడలోకి ప్రవేశించే ప్రాంతానికి దగ్గరలోని దృశ్యాలే ప్రస్తుతం మీరు టీవీ9 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. వెలగలేరు దగ్గర ఉన్న లాకుల్ని దాటి బుడమేరు వరదంతా వచ్చి బెజవాడపై పడింది. గతంలో బెజవాడ చరిత్రలో చూడనంతగా వరద పోటెత్తడంతో పెను విలయానికి నగరం ఎలా అల్లాడిపోయిందో మనం చూస్తున్నాం.